ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం రామసింగవరం పంచాయతీ కొత్తగూడెం గ్రామంలో లేగదూడపై పెద్ద పులి దాడి చేసింది. గ్రామంలో రైతుకు చెందిన లేగదూడను పెద్ద పులి చంపి తినేసింది. ఉదయాన్నే పాలు తీయడానికి అక్కడికి చేరుకున్న రైతు లేగదూడ అరుపులు విని పెద్ద పులి అన్న అనుమానంతో చెట్టు ఎక్కి దాక్కున్నాడు. గ్రామస్తులకు బంధువులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు. వాళ్ళు వచ్చిన తర్వాత చెట్టు దిగాడు. ఆమడ దూరంలోకి వచ్చిన పెద్ద పులిని చూసి ప్రాణభయంతో రైతు షాక్లోకి వెళ్లిపోయాడు. అది మేము అందరం వచ్చేదాకా ఇన్నోటే ఉంది. తీసుకుని రా తొందర సార్. అదే సార్, మీరు చాలా బాగా చెప్తున్నారు. ఈ నెల 21వ తేదీన మొదటిసారిగా అటవీ ప్రాంతంలో పులి కనిపించింది. కోపల్లె గ్రామంలో ఆవును పొట్టన పెట్టుకుంది. మళ్లీ ఈ నెల 25న నల్లచర్ల మండలం పుల్లలపాడులో పులి పాదముద్రలు కనిపించాయి. ఈ నెల 26న ద్వారకా తిరుమల మండలం సత్తెనగూడెంలో పాదముద్రలు గుర్తించారు. ఈ నెల 27 దెందలూరు మండలంలో చల్లచింతలపూడి పెరుగుగూడెంలో పులి సంచారం కనిపించింది. ఆ మరుసటి రోజే మేదినరావుపాలెంలో పులిజాడ గుర్తించారు. ఈ నెల 29న నల్లజర్ల మండలంలో అయ్యవరంలో అడుగులు ఉండటంతో పులిని పట్టుకునేందుకు జోన్ ఏర్పాటు చేశారు. ఇవాళ ద్వారకా తిరుమల మండలం రామసింగవరం పంచాయతీ కొత్తగూడెంలో లేగదూడను పులి చంపినట్లు ఆనవాళ్లు లభించడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. అలా వెళ్తారేమో సార్. అదే సార్, మీరు చాలా బాగా చెప్తున్నారు. పంచాయతీ వారు తెలుగుపరిచింది ఏమనగా, మన ఊరు కొత్తగూడెం గ్రామం అడవిలోకి పులి వచ్చిందండి. ఆ అడవి పక్కనే ఉన్న గోళ్ళను ఊళ్ళోకి చేర్చుకోవాలండి. ఎవరు కూడా ఒక్కొక్కరు పొలాలు వెళ్ళకూడదు. ఆ పులి ఏ టయాన్ని ఎక్కడికి వస్తుందో ఎవరికి తెలియదండి. అంతే కాబట్టి మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివసాగర్ అందిస్తారు. ఏలూరు జిల్లాలో పెద్ద పులి కలకలం రేపుతుంది. ద్వారకా తిరుమల మండలం రామసింగవరం పంచాయతీ కొత్తగూడెం గ్రామంలో దాని పెద్ద పులి అడుగులు ట్రేస్ అయ్యి ఇక్కడే లేగ దూడ మీద దాడి చేసి పెద్ద పులి అడవిలోకి తీసుకెళ్ళిపోయిన పరిస్థితి. ప్రస్తుతం మనం అదే తోటలో ఉన్నాం. మనం చూస్తున్నాం ఇదంతా కూడా జీడి మామిడి తోట. బాలసుందరం అనే రైతు యొక్క జీడి మామిడి తోటలో ఉన్నారు. ఉదయాన్నే అతను పాలు తీసుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత అసలు ఏమైంది అనేది ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏంటి మీరు పాలు తీయడానికి వచ్చారు ఉదయాన్నే? అవునండి, ఉదయం పాలు తీయడానికి వచ్చామండి. పాలు తీయడానికి వస్తే కొట్టుగారు అక్కడికి వెళ్తే దూడలేదండి. దూడ లేకపోయేసరికి నేను ఏంటని పని చేస్తున్నానండి. అటు ఇటు పని చేస్తుంటే గేదెలు చేస్తున్నాను. పని చేస్తుంటే చేస్తుంటే శబ్దం ఏంటని ఆలు పెట్టి పెద్ద పూలు అన్నారు కదా, ఒకసారి పుట్టించారు నిజమేమని పెద్ద పూలు అని చెట్టు ఎక్కేసానండి. చెట్టు ఎక్కి ఇంటికాడ వాళ్ళకి ఫోన్ చేస్తే ఇంటికాడ వాళ్ళకి అరగంట పోయిన తర్వాత వచ్చారండి. వాళ్ళు వచ్చాక దిగి జాడలకి పని చేసామండి. దిగి జాడలకి పని చేస్తే ఏంటో జాడలు అని చూస్తే పెద్ద పూలు ఇది ఏది కాదు, పెద్ద పూలే అన్నారండి. పెద్ద పూలు అంటే జాడలాంట పడి తెల్లారిన తర్వాత జాడలాంట పడి వెళ్తే అది తిన్న చోటకి వెళ్ళామండి. జాడలాంట పడి అక్కడ తినేసిందండి. మళ్ళీ మా శబ్దం పడి అక్కడ నుంచి జాగి అడుగులోకి వెళ్ళిపోయిందండి. ఆ అడుగు వరకు వెళ్ళి అక్కడ జాడలు చూసి వెనక్కి వచ్చేసామండి. చూసావా నువ్వు పెద్ద పులిని? చూసావా? పులిని చూడలేదండి, దాని శబ్దమేనండి. అంటే బాగా చీకటిగా మనిషి కూర్చేస్తుందండి, బాగా చీకటిగా ఉందండి. భయం వేసి పెద్ద పులే కదని వచ్చిందని చెప్పారు. జాడలు కూడా చూపించారండి. డిపార్ట్మెంట్ వాళ్ళు అడుగులో రావద్దన్నారు. అడుగులో ఉంటుందని చెప్పారు కాబట్టి జాడ తిన్నగా పొంతంట వచ్చేసి ఉంటుందండి. నేను చెట్టు ఎక్కేసానండి. పెద్ద పుల్లని అయితే చూడలేదండి. పక్క చెట్టు కాడ గేదె అరిచి నేను చూసుకుంటా ఆ దూడ అరుపులను బాగా శబ్దం కూడా వినపడిందండి. ఆ వినపడిన శబ్దం పెద్ద పులేనని నేను చెట్టు ఎక్కేసాను. భయపడి ఇంక చెట్టు ఎక్కేసావు. ఫోన్ చేసే ఎవరికన్నా? వెంటనే చెట్టు ఎక్కినట్టు ఫోన్ చేసేసానండి. ఫోన్ చేస్తే మా అబ్బాయి గారికి మా ఇంకొక కుర్రోడు చేశానండి. వాళ్ళు వెంటనే ఒక అరగంటలో వచ్చేసారండి. అక్కడికి వాళ్ళు వచ్చిన తర్వాత చెట్టు దిగి వెళ్ళి జాడలు పరి చేసామండి. అంటే వెనకాలే వెళ్ళారు పులి ఎటు తీసుకెళ్ళి? అవునండి, ఆ జాడలు ఎటు నుంచి వచ్చిందని పులి జాడలు చూసామండి. తిన్నంగా అడ్డులో నుంచి పుల్లపాడు అడ్డుల నుంచి తిన్నంగా బేజనాలు పడి పొంతాంట వచ్చేసి కొట్టుగారులో పడిపోయిందండి. కొట్టుగారులో పడి చిన్న దూడ దగ్గరికి అన్నింటినీ తప్పించుకుని చిన్న దూడ దగ్గరికి వచ్చి చిన్న దూడ పట్టుకుని పక్క చెట్టు కాడికి వెళ్ళేటప్పుడు ఆ శబ్దాన్ని పడిపెట్టి నేను చెట్టు ఎక్కేసానండి. అది తెల్లారిన తర్వాత అదేనండి. తెల్లారిన తర్వాత ఇక జాడలాడు పడి చూసి వచ్చేసాము. కనపడిందా దూడ శరీరం ఉందా మీరు వెళ్ళిన చోట పైన? ఆ ఎముకలో తినేసిన చర్మం తినేసిందండి. ఎముకలో గట్రా ఉన్నాయండి. అక్కడ నుంచి ఉన్నదాన్ని మా సెలకడిన పడి మేము ఈ లోన్ తిరుగుతుంటే జాడలో చదువుతుంటే ఉన్నదాన్ని పట్టుకుని అడుగులు ఎంటర్ అయిపోయిందండి. ఏమన్నారు ఫారెస్ట్ అధికారులు అందరూ వచ్చారు కదా, ఏమన్నారు మరి నువ్వు దూడ నష్టపోయావు కదా, ఏమైనా నష్టపరిహారం ఇస్తామంటున్నారా? ఇస్తామంటున్నారండి. డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పారండి, నష్టపరిహారం ఇస్తామని చెప్పారండి.
అయితే నువ్వు కళ్ళతో చూడలేదు కానీ ఆ శబ్దాలు అవి ఉన్నో దూడ కనపడపోయేసరికి దూడ అరిచేస్తుందండి. దూడ అరిచేస్తుంటే బాగా శబ్దం చేస్తుంటే ఇక పెద్ద పులే పట్టుకెళ్ళిపోతుందని వెంటనే చెట్టు ఎక్కేసానండి. ఎవరిది మీదేనా ఈ పొలం జీడి తోట మీదేనా? ఎన్ని ఎకరాలు ఇది? లీజు తీసుకున్నానండి 2 ఎకరాలు లీజు తీసుకున్నానండి. ఇక్కడ దారివారం ఉంటుందని దారివారం కట్టేసుకుంటున్నాను. జీడి తోటలు కట్టబడితే కురికాతి అని పోతలకి వెళ్ళి కురికాతి అని దారివారం కట్టేసుకుంటున్నానండి. లీజు తీసుకున్నానండి. మరి పోలీసులు ఫారెస్ట్ వాళ్ళు చెప్తున్నారు కదా ఇక్కడ పులి తిరుగుతుంది జాగ్రత్తగా ఉండండి, పశువుల్ని పాకలోనే కట్టేయండి, లైటింగ్ పెట్టండి అని చెప్తున్నారు కదా, మరి ఏమి అంటే అంత పుకారు మాకు రాలేదని. పుల్లపాడు ఏరియాకి వెళ్ళిపోయింది కదా, ఇది వచ్చిన మన ఏరియాలో ఉండదు, అది బాగా దాగుని చెట్టు లేదు కదా అని ఉంటుందని ధైర్యంతో ఉంటున్నామండి. అంతే మాకు బాగా బహిరంగ తోటలు గట్ట తీసేశారు, అంత ఇదిగా రాదులే అన్నట్టు ధీమాతో ఉంటున్నామండి. భయపడుతూనే ఉంటున్నాం కానీ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పారంటే అడుగులు కూడా ఎంటర్ అవుతుంది. ఎంత లేగదూడ వయసు ఎంత? ఇది 2 నెలలు అండి. నెల రోజులైంది. 2 నెలలు. ఓకే, అంటే ఒకటేనా ఒక దూడ దానికి ఇప్పుడు గేదెకి? గేదెకి దూడ పుట్టిందండి, అంతేనండి. 1 నెల అయిందండి పుట్టిన, 2 నెలలు జరుగుతుందండి. అంతే తెల్లారి పదికి వచ్చేటప్పుడు ఇలా జరిగిందండి. ఇది జరిగినండి ఇలా ఫోన్ చేశానండి, ఇలా చూసి అడలే చూసానండి. వీళ్ళంతా ఎప్పుడు వచ్చారు? పోలీసులు వీళ్ళంతా ఎప్పుడు వచ్చారు? జరిగిన గంటన్నర కల్లా చాలా మంది వచ్చేసారండి. ఏ చెట్టు నువ్వు ఎక్కిని చూపించు ఒకసారి, ఏ చెట్టు? ఆ చెట్టు దగ్గరికి వెళ్దాం పదా. ఎక్కడ ఏ చెట్టు ఎక్కువ? ఇదేండి గేదె పక్కన చెట్టేనండి. ఆ చెట్టండి. ఆ గేదెల పక్కన ఉందా? మొత్తం ఎన్ని గేదెలు మీరు పెంచేది? ఎందుకంటే మొత్తం 12 శాతాలు ఉన్నాయండి. ఎన్ని లీటర్లు పాలు తీస్తావు మామూలుగా నువ్వు? 8 లీటర్లు తీస్తాను రోజుకి. ఓకే, అయితే ఇప్పుడు ఎదురుగుండా కనపడే చెట్టేనా ఇదేనా నువ్వు ఎక్కింది? బద్ది ఎక్కానండి. ఆ బద్ది మీద కూర్చున్నానండి. బద్ది మీద కూర్చొని ఫోన్ చేశానండి. మొత్తం వీళ్ళందరూ వచ్చారా అప్పుడు? అప్పుడు తెల్లారి నేను ఫోన్ చేసినప్పుడు అరగంటకే 3 వచ్చారండి. 3 వచ్చింది. 3 మీద దిగి చూసామండి మొత్తం జాడాలన్నీ. జాడాలు చూసేటప్పుడు తర్వాత ఉన్న జనం అందరూ వచ్చేసారండి. జనం అందరూ కలిసి ఇప్పుడు ఇక్కడ ఉన్న కుర్రోళ్ళంతా వచ్చారు ఉదయాన్నే? చాలా మంది వచ్చేసారండి. ఏది గేదె ఏది ఇదేనా? ఇదేనండి గేదె. ఇక్కడే కట్టేసానండి. ఇక్కడ కట్టేసింది, ఇక్కడ పట్టుకుందని ఇలా వెళ్ళిపోయింది. ఆ చెట్టు బదులు చెట్లు పడింది, అరుపులు చెట్లు బాగా వెళ్తే ఈ చెట్టు ఎక్కేసాను, అలా తీసుకెళ్ళిపోయింది. ఆ చెట్టు బదులు అలా తీసుకెళ్ళిపోయింది. ఉందా అసలు దూడ శరీరం అక్కడ ఏమన్నా ఉందా? తినేసి ఎముకలు ఉన్నాయండి. దూడ అయితే మళ్ళీ వెంటనే అడుగులో లాక్ వెళ్ళిపోయిందండి. ఈ గేదెకి పుట్టింది అది? ఈ గేదెకి పుట్టిందండి. ఓకే, మొత్తం మరి కుర్రోళ్ళందరూ అడవిలోకి వెళ్ళి చూసే ప్రయత్నం ఏమైనా చేశారా అక్కడ? భయంకరంగా ఉంటుందండి, అడుగులో దూరతాక అవకాశం ఉండదు. అంటే లైన్లు గట్రా ఉన్నాయండి, బేస్ లైన్లో. ఆ లైన్కి ఏమన్నా బాగు చేసుకుని వెళ్తే ఇట వెళ్ళింది అన్నదే అవకాశం తెలుస్తుంది. కానీ అల్లు దూరాలంటే దూరం పెద్దానికి వెళ్ళాలంటే భయపడతామండి. బాగా కిరీటంగా ఉంది. మరి అది ఆ సౌండ్ వినగానే నువ్వు ఇక దూడ అడితే నీకు డౌట్ వచ్చింది? డౌటే వచ్చింది కానీ అడుగులో మన అడుగులో ఉంటుంది కదా, కానీ పుల్లపాడు ఏరియాలోకి వెళ్ళిపోయింది. అన్నాడు బాగా మదుగుందో ఉంటాకన్నా ధీమాతో ఉన్నామండి. ఈ దూడ లేకపోయేసరికి ఇది ఇక్కడే అదే బండి అక్కడ పెట్టానండి, ఇక్కడ దూడని కట్టేసానండి. ఎవరిది బండి? నాదేనా. అక్కడే పెట్టాను. అక్కడ పెట్టి చూసేటప్పటికి ఇక్కడ మొత్తం నలుగుడు అయిపోయిందండి. నలుగుడు అయిపోతే సెల్ఫ్ వేసేటప్పటికి దూడలో అరిచేసినట్టు చూసుకుంటూ వస్తాను. ఆ చెట్టు బదులు బాగా సెల్ఫ్ వచ్చేస్తుందండి, దూడ అరిచేస్తుందండి. అరిచేస్తుంది చెట్టు ఎక్కేసానండి. భయం వేసి ఇంక చెట్టు ఎక్కేసాను. చెట్టు ఎక్కేసాను, పెద్ద పులి అనేది చెట్టు ఎక్కేసాను. ఓకే, మనం చూస్తున్నాం ఇక్కడ మొత్తం వీరంతా కూడా ఉదయం నుండి యువత అంతా కూడా ఇక్కడే ఉన్నారు. అంటే రైతు బాలసుందరం ఫోన్ చేయగానే వారి కుటుంబ సభ్యులంతా ఇక్కడ చేరుకున్నారు. ఈ చెట్టు మీదే ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇక్కడ ఈ చెట్టు కింద మొత్తం పాడంతా పెట్టుకున్నాడు. సుమారుగా 12 నుండి 18 గేదెలను పెట్టుకున్నాడు. ఉదయాన్నే రోజు 4:30కు వచ్చి పాలు తీసుకుని వెళ్తుంటాడు. ఆ దైనందిక జీవితంలో క్రమంలో భాగంగానే ఇక్కడ చేరుకున్నాడు. చేరుకుని బండి ఆపాడు. బండి ఆపిన వెంటనే చూస్తే దూడ అరుపులు వినపడడం, గేదెల అలికిడి. అతనికి అనుమానం వచ్చింది, పెద్ద పులి వస్తుందని చెప్తున్నారు, నిజమేనని అనుకుని ఇంకా ఎప్పుడైతే డౌట్ వచ్చిందో వెంటనే వచ్చి ఆ చెట్టు ఎక్కేసానని చెప్తున్నాడు. ఆ చెట్టు ఎక్కిన తర్వాత చూస్తే గేదెలు అటువైపు చూస్తున్నాయి. దాని మీదుగా ఈ రూట్ మ్యాప్లోనే ఇటు దూడని లేగదూడని ఈడ్చుకుంటూ వెళ్ళిపోయిందని చెప్తున్నారు. మొత్తం ఇప్పుడు ఈ తోటంతా కూడా ఫారెస్ట్ అధికారులు ఉన్నారు. వారంతా కూడా ఇక్కడ ఈ ట్రేస్ మార్కు ఏదైతే ఈ పులికి సంబంధించిన పాదముద్ర కానీ లేకపోతే దాని మరలా అది రిటర్న్లో ఉంది కాబట్టి దానికి సంబంధించి మరలే తీసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక్కడ అంటే ట్రాప్ కెమెరాలు కానీ బోన్లకు సంబంధించి వాటిని కూడా పెట్టడానికి ఫారెస్ట్ అధికారులు రెడీ అవుతున్నారని చెప్పుకోవచ్చు. ఈ 2-3 రోజుల్లోనే పులి అంటే దీన్ని రిటర్న్ జర్నీగా చెప్తున్నారు. అటు దెందులూరు వరకు వెళ్ళొచ్చింది, అటు నుండి మళ్ళీ ఇది రిటర్న్ జర్నీ ఇటు కొత్తగూడెం గ్రామం మరలా పుల్లలపాడు ఫారెస్ట్ ఏరియాలోకి వెళ్ళిందని ఇక్కడ అనుమానిస్తున్నారు. మరలా ఇక్కడ నుండి నేషనల్ పార్కు ఏదైతే పాపికొండలు అడవులు నేషనల్ పార్క్ ఉంది, మరి అక్కడికి తిరిగి వెళ్ళిపోయే అవకాశం ఉంటుందని కూడా అధికారులు అంచనా వేసే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్, బిగ్ టీవీ, కొత్తగూడెం గ్రామం నుండి.